ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు ఒక సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడిస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి, అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.
ఆకలైన వేళలో ఆహారం ఇచ్చిన పోషించిన దేవా నిన్ను విడువలో ఎడబాయను. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనైనా, నిన్ను విడువను ఎడబాయనైనా నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనత ఎందు నా సేవలు మోస్తూ నిన్ను పోలి నేను నడిచడం, వెనుకను మరిచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తడం, ఉన్నత వెనుకలకు వెలుగు బహుమానమును నేను పొందాలని నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలి. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. పాడామన్నవాడు అల్లే చెప్పండి. అర్థం చేసుకుంటూ పాడామన్నవాడు అల్లే చెప్పండి. ఏమర్థమైందో చెప్పండి. మళ్ళీ అల్లే అన్నాడు. ఏంటండి, గాయకు పడిన సమయాన గాయాలు కడిగిన దేవా, ఆకలైన సమయాన ఆహారం ఇచ్చిన దేవా, నిన్ను విడువని ఎడబాయనని నాకు ఎప్పుడు తోడుండే. నిజమేనా? అంత ఆప్తమిత్రుడా ప్రభు, అంత అద్భుతకరుడా ఆయన, అంత విశ్వాసం ఉందా మీకు? నా ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. నేను పడితే లేవనెత్తుతాడు, నేను ఆగిపోతే నడిపిస్తాడు, నేను వెనకబడితే నన్ను ఆకర్షిస్తాడు అనే నమ్మకం ఉందా? మొదటి చరణం మాత్రం పాడదామన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. ఓకే. దినమెల్లనే పాడినా
గాయపడిన సమయాల మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను ఎడబాయనని నా నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఇలలో జీవించనా. కొన్ని ప్రశ్నలు అడిగి నేను మీటింగ్ ప్రసంగంలోకి వెళ్తాను. ఎంతమంది రోజు ఉదయమే ప్రార్థించుకుంటున్నారో చేయి చూపించండి. ఎంతసేపు నేను అడగటంలా, ఏం ప్రార్థన చేస్తారని అడగటంలా, ప్రార్థించుకుంటున్నారు అన్నవారిని చేయి చూపించమన్నాను. అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నుంచి చేయండి. ఈ రోజు నుంచి మీ దినచర్య ప్రారంభంతో ప్రారంభించాలి. ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థనతో ముగించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా లేచినంటనే తలుపులు తెరవాలి దేవుని మాటను వినటానికి. ప్రార్థనతో రోజు ప్రారంభించాలి. పూజతో ప్రారంభించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా కొందరు పూజ చేసిన వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మానేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే లేచి సూర్య నక్షత్రాలు చేయమనేవాళ్ళు పెద్దలు. ఎందుకంటే పొద్దున్నే లేవరని ఒక తప్పు, బయటికి వెళ్ళి ఎండలో నిలబడరని ఇంకో తప్పు. కాబట్టి సూర్య నమస్కారం చేస్తే నీకు ఏదో లాభం వస్తుంది, లేకపోతే దరిద్రం వస్తుంది అని చెప్తే చేస్తారని. అసలు సంగతి ఏంటంటే సూర్యుడికి ఎదురుగుండా పోయి పొద్దున్నే ఎండలో నిలబడితే నీకేమొస్తుందో తెలుసా? క్యాన్సర్ రాదు. ఏం రాదు? డి విటమిన్ దొరుకుద్ది. ఏం తిన్నా రాదది, సూర్యరశ్మిలోనూ వస్తుంది. పొద్దునే లేచిన నీతి సూర్యుడైన ప్రభువును చూస్తే డి విటమినే కాదు, ఏ టు డి, ఏ టు సి, ఎన్ని విటమిన్లు కావాలో, ఎంత బలం కావాలో నీకు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో మన నీతి సూర్యుడైన ప్రభువు ఆయన ముఖదర్శనం చేసుకుంటే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కడిగివేయబడతాయి, క్రిములన్నీ నాశనం అయిపోతాయి. ఈ రోజున పొద్దున్నే లేవరు, లేచిన ప్రార్థన చెయ్యరు. లేచిందే కాఫీ అంటారు కొంతమంది. ఆ బెడ్ కాఫీ ఎవరిలో, ఫారెన్లో దొరలో చల్లో రాత్రి అంతా చలిలో వణికిపోతారు. పొద్దున్నే నీళ్లు ముఖం కడుక్కోవడానికి కుదరదు వాళ్ళకి. అందుకని కాఫీతో కడుక్కుంటారు, వేడి కాఫీ తాగుతారు. అది ఎందుకు వచ్చిందో పాసిమకాన కాఫీ తాగటం మన ఇండియాలో కూడా అలవాటు అయిపోయింది. మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు నేర్పించిపోయారని వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మోపుతారు కొంతమంది. బైబిల్ చదవండి. మనం బ్రిటిష్ కల్చర్ కాదు, ఇండియన్ కల్చర్ కాదు, ఆఫ్రికన్ కల్చర్ కాదు, అమెరికన్ కల్చర్ కాదు. మన సాంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్లో నుంచి వస్తుంది. మీరు నిజంగా బైబిల్ చదివితే అసలు నాకు చాలా ఇష్టం ఏంటంటే బైబిల్లోని సాంప్రదాయంలో చాలా పర్సంటేజీ మన భారతదేశ సాంప్రదాయం. భర్తను గౌరవించటం, స్త్రీలను గౌరవించటం, ఉమ్మడి కుటుంబంగా ఉండటం, తల్లిదండ్రులను గౌరవించటం, బిడ్డలందరూ కలిసి ఉండటం, ఇవన్నీ బైబిల్ నేర్పించిన పాఠాలు. ఎవరికి వారే యమునా తీరే అనే వెస్టర్న్ కల్చర్ కాదు. శరీరాన్ని పూర్తిగా కప్పుకోవటం, మర్యాదగా వస్త్రాలు ధరించటం, ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నాయి.
మన దేశంలో కూడా వాటిని ఉండేవి. ఇప్పుడు మళ్ళీ స్టైల్ మారిపోయింది. అందరూ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఫ్రాక్లు వేసుకుంటున్నారు. ఏంటో మరి సగం శరీరం బయట పెట్టుకొని అర్ధనగ్నమైన దృశ్యాలతో సిటీల్లో ఉన్న వాళ్ళని చూస్తే కొన్నిసార్లు చాలా వేదన కలుగుతుంది. దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఉదయమే నీవు దేవునితో మాట్లాడుకుంటే దినమంతట్లో నీవు ఏం చేయాలో అన్నది నీకు తెలుస్తుంది. నువ్వు చేసేది తప్ప కాదా అన్నది గ్రహించుకుంటావు. అంతేకాదు నువ్వు చేసేవన్నీ కూడా సఫలమవుతాయి. మరి రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ ఏం చేయాలి తెలుసా? ప్రార్థనతో హృదయాన్ని క్లోజ్ చేసుకోవాలి. అకౌంట్స్కి ఈ రోజు అంతట్లో నేనేమన్నా దేవుణ్ణి దుఃఖపరిచానా? ఈ రోజంట్లో నేనేమన్నా అబద్ధమాడానా? బూతులాడానా? ఎవరినైనా కఠినమైన మాటలతో గాయపరిచానా? ఈ రోజున నేను అపవిత్రమైన చూపులకు చోటిచ్చానా? చేయకూడని పని ఏదన్నా చేశానా అని ఒక్కసారి పరీక్షించుకొని పడకు వెళ్ళకముందు నువ్వు ప్రార్థించుకుంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని, అంటే నువ్వు పడక్కెళ్ళేటప్పుడు శుద్ధ హృదయంతో పడక్కెళ్తే రాత్రికి రాత్రి నువ్వు చచ్చిపోయినా, రాత్రికి రాత్రి భూకంపం వచ్చినా, రాత్రికి రాత్రి వరద వచ్చి కొట్టుకుపోయినా, రాత్రికి రాత్రి హార్ట్ అటాక్ వచ్చినా హృదయం శుద్ధి చేసుకున్నావు కాబట్టి కళ్ళు మూసుకొని ఇక్కడ పడుకుంటే ఎక్కడ కళ్ళు తెరుస్తావు? పరలోకంలో కళ్ళు తెరుస్తావు. హృదయాన్ని కడుక్కోకుండా పాప హృదయం మనసులో ఉంచుకొని రేపు మారు మనసు పొందుదాంలే, ఎల్లుండి దేవుని దగ్గర చెప్పుకుందాంలే, తర్వాత మారదాంలే, ఇంకా నాకు వయసు చిన్నోడినే కదా, ఇప్పుడే కదా పెళ్ళయింది, ఇప్పుడే కదా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడే కదా కొన్ని పనులు చేస్తున్నాను, అబద్ధ పనులు, దొంగ పనులు, లావాదేవీలు, మోసాలు, అన్యాయాలు అయిపోయిన తర్వాత ఒకేసారి ముచ్చటం తీసుకుంటానన్నాడు ఒక ఆయన. ఏం తీసుకుంటాడంట? మోచటం. మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఈ వయసులో చచ్చిపోతావు, ఈ రోజున చచ్చిపోతావు అని ఎవరైనా చెప్పగలరా? నీ తప్పులు ఎప్పటికప్పుడు దేవునితో సరి చేసుకోవాలి. అప్పుడు నీవు బతికితే దేవుని కొరకు, చనిపోతే ఆయన రాజ్యంలో ఉంటావు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. నిద్రపోయే ముందు ఎవరి మీద కోపం ఉంటే ఫోన్ చేసి క్షమాపణ అడగండి. నీ భర్త మీద కోపం ఉంటే ఏమండి క్షమించండి అంటానికి ఎందుకమ్మా అంత అహమటం వస్తుంది? భార్య దగ్గరికి వెళ్ళి నిన్ను దుఃఖపెట్టానమ్మా, నన్ను క్షమించు అని నీ భార్యను నువ్వు క్షమాపణ అడుక్కోవడానికి ఎందుకు అహంరాటం రావాలి? మీ ఇద్దరు ఏక శరీరమే కదా. అసలు ఏ భార్యాభర్త అయినా ఎప్పటికప్పుడు వాళ్ళకి భేదాభిప్రాయాలు భార్యాభర్తలకు రాక తప్పవండి. ఇద్దరు వేరే వ్యక్తులు, ఒకరు కాదు. ఇద్దరి మనస్తత్వాలు వేరు, ఇద్దరి అలవాట్లు వేరు, ఇద్దరి అభిరుచులు వేరు. కాబట్టి భేదాలు వస్తుంటాయి. కానీ వాటిని సర్దుకుపోవాలని పూర్వకాలం పెద్దలు ఉండి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు ఎక్కడున్నారు? గూగుల్లోకి వెళ్ళి ఎలా సర్దుకోవాలని చూస్తారనమాట. భర్తకు విడాకులు ఇవ్వాలంటే ఏం చేయాలి? అందులో గూగుల్లో కొట్టుకుంటే దాని కింద కామెంట్స్ ఇస్తారు. అట్టోటి వదిలిపెట్టాయి, వాడు మొహం చూడకం, కేసు పెట్టు. ఏంటండి పెద్దల అభిప్రాయాలు లేవు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందని చదవరు. ఇప్పుడు ఏం చేస్తారు? అన్నిటికీ ఇంటర్నెట్లోకి వెళ్తారు. కూరట్ట చేయాలన్నా అక్కడే, పచ్చడట చేయాలన్నా అక్కడే. ఏంటండి మన గూగుల్, యేసుప్రభు బిడ్డలకి గూగుల్ ఏంటో తెలుసా? ఇది పరిశుద్ధ గ్రంథం. నీకే సమస్య వచ్చినా, నీకే అనుమానం వచ్చినా, నీకే సలహా కావాల్సి వచ్చినా, నీ జ్ఞానం కావాల్సి వచ్చినా, నీకు సమాధానం కావాల్సి వచ్చినా నీకు దొరికేది ఎక్కడో తెలుసా? నేనైతే ఈ గూగుల్ని 48 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా. ఇంకా ఇందులో ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్నెన్నెన్నో సంగతులు ఉన్నాయి. నా సమస్యలకే కాదు, నాకొచ్చి ప్రార్థన కోరి సమస్యలు చెప్తున్న వాళ్ళ సమస్యలన్నీ దేవుని ముందు పెట్టి సమాధానాలు ఎదుగుతున్నప్పుడు బైబిల్లో నుంచి వాటికి సమాధానాలు దొరుకుతున్నాయి.
దేవుని వాక్యం మనకి సత్యవాక్యంగా ఉంది. నీళ్ళల్లో పడిపోయి మునిగిపోతున్నోడికి కావాల్సింది ఏంటి చెప్పండి? ఈత నేర్చుకోవటమా? వాడు ఆల్రెడీ మునిగిపోతున్నాడు. వాడు అట్టగా నీళ్ళలో పడ్డాడంట. అయ్యో అయ్యో మునిగిపోతున్నాను, రక్షించండి రక్షించండి అంటే ఒకడు వచ్చాడంట. ఏయా నేను డ్రిల్ టీచర్ అని తెలిసిపోయిందా? ఆహా, మరి ఫీజు కట్టకుండా చెప్పమంటావా? సరే నీ మీద జాలేస్తుంది. నెంబర్ 1 ముక్కు మూసుకో, నెంబర్ 2 కాల్ చాపు, నెంబర్ 3 చేయి చాపు, నెంబర్ 4 ఇదో అన్నాడట. వాడు లోపల కూర్చొని అయ్యా పాఠాలు నేర్పిస్తామట్టయ్యా, నాకు ఏం రాదు, మునిగిపోతున్నా, భయం వేసేస్తుంది, నన్ను నీళ్ళు మింగేస్తున్నాను, నన్ను రక్షించడం అంటే వరా ఓరక ఫీజు లేకుండా కూడా పాఠం నేర్పితే నువ్వు నేర్చుకొని అంటున్నావు, నీ సావు నువ్వు చావు అని వెళ్ళిపోయాడటండి. ఇంకో ముసలమ్మ గారు వచ్చిందంట. అయ్యో నాయన నీ సావు నేను ఎట్లా చూసేదిరా బాబు, నేను ఎలా నీళ్ళల్లో దిగేదిరా, నా చేత కాదు నాయనారు అని 4 కన్నీళ్ళు బొట్లు కాసి వెళ్ళిపోయిందంట. ఏంటంటే వాడు మునిగిపోతున్నాడు, కావాల్సింది జాలిపడేవాళ్ళు కావాలా, పాఠాలు చెప్పేవాళ్ళు కావాలా? ఇంకొక ఆయన వచ్చాడంట, రక్షించడో రక్షించడం అంటే అమాంతంగా నీళ్ళలో దూకి అతన్ని వాటేసుకొని బయటకు తీసుకొచ్చాడు. ఎవరండి ఆయనకి మేలు చేసింది? ఆయన యేసు ప్రభు. యేసు ప్రభుకి లోకాల్లో పాఠాలు చెప్పే వాళ్ళకి, జాలిపడే వాళ్ళకి, ఏంటంటే నీతులు చెప్పే వాళ్ళకి తేడా ఏంటంటే యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు. మనవలి అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కాబట్టి మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, మనం సంతోషిస్తే సంతోషిస్తాడు. అలసిపోవటం అంటే ఆయనకు తెలుసు, చెమట కార్చడం అంటే ఆయనకు తెలుసు, ఆకలిగా ఉండడం అంటే ఆయనకు తెలుసు, దాహమైందంటే ఆయనకు తెలుసు, అవమానాలు పొందడం అంటే ఆయనకు తెలుసు, నిందించబడటం అంటే ఆయనకు తెలుసు, హేళన చేయించబడటం అంటే అన్ని విషయాల్లో మనలాగా ఉన్నాడు. కాబట్టి నీవు అవమానం పొందుతున్నప్పుడు నువ్వు అవమానంలో నుంచి ఎలా ఆదరించబడాలో నీకు సరిగ్గా నేర్పించగలిగిన వాడు గూగుల్ కాదు. ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే బైబిల్ ఎక్కువ చదవాలి. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు కొత్త నిబంధనలోనే ఉన్నాడని. లేదా ఆయన పాత నిబంధనలో కూడా ఉన్నాడు. మన ఆకారంలో మన స్వరూపంలో మనుషుని చేద్దామన్నప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నారు. స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగజేస్తానని సర్పాన్ని శపించినప్పుడే యేసు ప్రభువుని గురించిన మాట, యేసు ప్రభు స్త్రీ సంతానం, పురుషుడి అవసరం లేకుండా కన్య గర్భాన జన్మించాడు. మనందరం స్త్రీ పురుష సంపర్కం వల్ల జన్మించిన వారు, జన్మ పాపంతో ఉన్నాం, పాతావదామ స్వభావంతో ఉన్నాం. యేసుక్రీస్తులో ఏ పాపమో అప్పుడే యేసుక్రీస్తు గురించి ఉన్నాడు. 66 పుస్తకాల్లో క్రీస్తు అనే ఒక చిన్న పుస్తకం ఉంది. 66 పుస్తకాల్లో కూడా క్రీస్తు ఉన్నాడు, ఛాయగా ఉన్నాడు. ఆయన నెరవేర్పు కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మీరు క్షుణ్ణంగా చదివితే యేసు ప్రభు ఎవరు, ఎలా జీవించాడు, ఎలా ప్రేమించాడు, ఎలా మరణించాడు, ఎలా పునరుద్ధానుడై లేచాడు, ఎలాగ మనుషుల్ని కనికరించాడు, ఎలాగ మనుషుల్ని స్వస్థపరిచాడు, ఎన్ని విధాలైనటువంటి అద్భుతాలు చేశాడు అనే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఏం చదవాలి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. వచ్చేసారి గెట్ టుగెదర్కి వచ్చేటప్పటికి మళ్ళీ అడుగుతాను, చదివి రెడీగా ఉంచుకోండి. నా కోసం కాదండి, మీకోసం చదవండి. రోజు మీ దినచర్యను ప్రార్థనతో ప్రారంభించండి, వాక్య పఠనంతో ముగించండి. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదవరు. కొంతమంది బైబిల్ చదువుకుంటూ ఉంటారు, ప్రార్థన చేయడం. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు, వాక్యము ప్రార్థన ఒక పక్షికి ఉన్న 2 రెక్కలు లాంటివి. వాక్యము ఒక రెక్క, ప్రార్థన ఒక రెక్క. పక్షి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి? ఒక రెక్కే ఉందనుకో, పక్షికి ఎగురుద్దా? ఇట్టిట్టానికి కింద పడిపోవాలంతే. నువ్వు భక్తి జీవితంలో అధిరోహించాలంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఇప్పుడు ఆడియో బైబిల్స్ కూడా వచ్చాయి. మీకు చదువు రాని వాళ్ళు కానీ, కళ్ళు సరిగా కనపడిన వాళ్ళు కానీ ఉంటే మీ సెల్ ఫోన్లోనే బైబిల్ పెట్టుకొని రోజు
ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మీరు వింటూ ధ్యానించవచ్చు. వాక్యం వినాలి. యేసయ్య మాటలు సరిగా వినిపిస్తే విననే వారు ఎవరండి? యేసయ్య మాటలను కలిపి చెరిపేస్తున్నారు ఈ రోజున. ఆయన మాటలు స్వచ్ఛమైన మాటలు, పుటం వేయబడిన మాటలు. ఆ మాటలను స్వచ్ఛంగా అందించాలి. ఇవాళ ఎంతోమంది 6:30కి మేము వాక్యం విని మా దినచర్య ప్రారంభిస్తున్నాం. మీరు అలవరుచుకోనండి. ఉదయమే లేవండి, వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి, ఒక మాట వినండి. ఒక 30 నిమిషాల వాక్యం విన్న తర్వాత మనం భోజనాలకు వెళ్ళినప్పుడు, ఈ మధ్య పార్టీస్లో, 5 స్టార్ హోటల్స్లో భోజనానికి వెళ్ళినప్పుడు ముందు ఏమిస్తారు చెప్పండి? ఎవరు వెళ్ళరా? సూప్ ఇస్తారండి. సూప్ అంటే ఏమి లేదు, గంజి. గంజి తాగాలా అని తిట్టుకునే వాళ్ళం ఇంతకుముందు. అదే ఇప్పుడు స్టైల్గా సూపు అని పెట్టి ముందు ఇస్తారు. అది సూపు తాగితే ఏమవుతుందంటే వాడికి ఏమొస్తుంది? యాపిటైట్ వస్తుంది, ఇంకా తినాలి అనే ఆశ వస్తుంది. అలాగే ఈ కలువరి దర్శనం కార్యక్రమం సూపు మాత్రమే. అది అంతటితో సరిపెట్టుకోకూడదు. అందులో విన్న వాక్యంలో ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక రిఫరెన్స్ నిన్ను పట్టుకుంటుంది. ఆ తర్వాత నువ్వు బైబిల్ తీసి ఏం చేయాలంటే నీ అంతట నువ్వు జుర్రుకోవాలి దేవుని వాక్యంలోని సత్యాన్ని. నీ అవసరత వేరు, నా అవసరత వేరు, ఆయన అవసరత వేరు. కానీ దేవుడు నీకొక యాపిటైట్, నీకొక ఆసక్తి కలుగజేస్తాడు. దానిని బట్టి నీ వాక్యంలోనికి వెళ్ళాలి. అందుకోసమే. అంతేగాని టీవీ ప్రోగ్రాం చూసి ప్రార్థన చేసుకోకుండా నేను పడుకున్నాను, లేకపోతే నాయన తొందర ఆమెను మీరు ప్రార్థన చేస్తారు కదా, అప్పుడు నేను తలంచుకొని ఆమెను అంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను అంటున్నారు కొంతమంది. అది కుదరదు, అది కాదు, అది చాలదు. మీ అంతట మీరు దేవుని దగ్గర పోరాడి తెలుసుకోవాలి ఆయన మాటను, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు. అది క్రైస్తవ భక్తి. ఒక సైడ్ భక్తి కాదు, ఒక సైడ్ భక్తి కాదు. దేవునితో సంభాషించుకుంటాం అన్నమాట. బైబిల్ చదువుతుంటే దేవుని మనస్సు ఎరుగుతాం, దేవుని ఉద్దేశాలు ఎరుగుతాం. ఏమైనా సరే, ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే, దేవునితో మాట్లాడకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయకండి. ఎన్ని పనులున్నా సరే బైబిల్ చదువుకోకుండా ఎస్ఎంఎస్లు చదవకండి. మీ సెల్ ఫోన్ తీసి, సెల్ ఫోన్లో కాదు చదవాల్సింది. ఎక్కడ చదవాలండి? పరిశుద్ధ గ్రంథంలో చదవాలి. మా చిన్నప్పుడు మా అమ్మగారు రక్షించబడిన తర్వాత బైబిల్ తెచ్చి మా తలల దగ్గర పెట్టేవాళ్ళు. ఎవరో చెప్పారంట తల దగ్గర పెట్టుకుంటే పిల్లలకి దెయ్యాలు రాకుండా ఉంటాయని. ఈ రోజుల్లో ఏంటంటే తల దగ్గర పెట్టుకుంటారు ఏంటి? సెల్ ఫోన్లు. దెయ్యాలా రండి, రాత్రి కూడా నా బుర్ర తిను, తెల్లారినంటనే నీ దర్శనం, పడుకునే ముందు లాస్ట్ ఎస్ఎంఎస్, లేచిన వెంటనే ఫస్ట్ ఎస్ఎంఎస్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే సాతాను కూతురు దగ్గర నుంచి వచ్చింది, సాతాను కొడుకు దగ్గర నుంచి వచ్చింది. సాతాను కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటే మీ మామ ఎవరో ఏం చేస్తాడు? నిన్ను ఏపుకు తింటాడు. ఏంటంటే ఎంత బుద్ధి లేకుండా మనం దేవుని బిడ్డలమని చెప్పి జీవిస్తున్నామో చూడండి. ఈ రోజు నుంచి రాత్రి మీ సెల్ ఫోన్ ఆపేయండి. పొద్దున లేచిన తర్వాత బైబిల్ చదవకుండా మీ సెల్ ఫోను ముట్టుకోకండి. ఒక 10 రోజులు చేసి చూడండి, మీ మనసుకి ఎంత నెమ్మది ఉంటుందో, మీ జీవితంలో ఎంత ఆనందంగా ఉంటారో, మీరు చేసే పనులు ఎలా సఫలమవుతాయో, మీకు ఎంత తృప్తిగా మీరు జీవించగలుగుతారో మీరు అనుభవిస్తారు. ఈ పనికి మాలిన ఎస్ఎంఎస్ చదివి మనసంతా పాడు చేసుకుంటారు. పొద్దున్నే మూడంతా పోయిద్దిరా, వాడి పైన వాట్సాప్ మెసేజ్ చూసినట్టే నా మూడంతా పోయిద్దిరా అన్నాడు ఒకడు. ఏం మూడు? ఏదో చేయాలనుకున్నాడట, ఏం చేయబోతాడు. ఏంటండి? ఎవడో 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 తిట్టుకుంటే మళ్ళీ నీకెందుకు చెప్పు? ఎవడెవడో ఏదో అనుకున్న మాటలన్నీ మనకెందుకు చెప్పు? ఈ సోషల్ మీడియా గత్తర్ మీడియాలా తయారైంది ఇప్పుడు. ఏ మీడియా? దాంట్లో వచ్చేది 99% విమర్శలు, ఏంటండి నెగిటివ్ కామెంట్స్, ఒకరినొకరు విమర్శించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దేవుడు సోషల్ మీడియాని ఇచ్చింది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికండి.
భూదిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే ఎవరు వెళ్ళలేకపోతున్నాం. ఎన్ని గ్రామాలకి వెళ్ళగలమండి? నేను ఒక 50, 100 గ్రామాల దాకా తిరిగాను. నేను కాలు నడకని తిరిగా, బైకుల్లో తిరిగా, బస్సుల్లో తిరిగా. 60 లక్షల గ్రామాలు ఉన్నాయి మన ఊరిలో, మన దేశంలో. 60 లక్షల గ్రామాలు తిరగాలంటే ఎంతమంది పాస్టర్లు కావాలి? ఎందుకు వెళ్తారు? పాస్టర్ గారులందరికీ సిటీలే కావాలంటున్నారు. ఏంటంటే మరి ఇప్పుడు దేవుడు టీవీ ఇచ్చిన వలన ఆ టీవీ ద్వారా 200, 300 గ్రామాల నుంచి ఒక గెట్ టుగెదర్ పెడితే వస్తున్నారు జనం. వాళ్ళ ఊరికి నేను వెళ్ళలేదు, వాళ్ళ ఊరి పేరు నా నోరు తిరగటం లేదు. కానీ అయ్యా 5 సంవత్సరాల నుంచి రోజు మీ వాక్యం మేము వింటున్నాం. మరి ఇప్పుడు టీవీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది ఇళ్లలో టీవీలు పెట్టుకోవటం లేదు అసలే. దానికి మళ్ళీ కేబుల్ కట్టాలి. ఇప్పుడైతే కొత్త వచ్చినాయి కదండి. ఎన్ని ఛానల్ పెట్టుకుంటే అన్ని రూపాయలు కట్టాలి అంటే చాలామంది తెలుగుగలోళ్ళు అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పి సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నారు. కాబట్టి ఇంకేది అట్లా. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది ఏంటంటే సోషల్ మీడియా, సెల్ ఫోన్. ఇప్పటికే 70% ప్రజల దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయంట. మన భారతదేశంలో, ఊర్లో, ప్రపంచంలో కాదు, మన భారతదేశంలోనే 100కి 70 మంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ప్రతి వాడి చేతిలో సెల్ ఫోనే ఉంటుంది, ఇక టీవీలు ఉండవు. దేవుడు ఎందుకు ఇది చేశాడంటే, శాటిలైన్ కనిపెట్టి చేశాడంటే, ఆయన వాక్యం ప్రతివాడి చేతిలోకి వెళ్ళాలి, ప్రతివాడి అందుబాటులో ఉండాలి, ప్రతివాడి ఇంట్లో ఉండాలి. వాడు విన్నాడో వినలేదో, వాడు మారాడో మారలేదో వాడికి తెలియాలి. వాడు తెలుసు నాకు తెలియలేదని రేపు చెప్పకుండా ప్రతి వారికి దేవుని మాట వినాలి. మీరు మారుమనసు పొందారా? మిమ్మల్ని నేను అడిగేది, మీ సెల్ ఫోన్ మారుమనసు పొందిందా? మరట్టా మీరు మారుమనసు పొందితే మీ సెల్ ఫోన్ కూడా ఏం చేయాలి? మీరు మారుమనసు పొందినప్పుడు పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు. మీ సెల్ ఫోన్ మారుమనసు పొందితే ఇంటికి వెళ్ళి అందులో ఉన్న సినిమా బొమ్మలు, సినిమా పాటలు, సినిమాలు, ఇంకేమేమి సిగ్గుమాలని ఉన్నాయో వాటన్నిటినీ తీసేయండి. మీరు వెతికేటప్పుడు ఆ పనికి మాలని వెతకకుండా, మధ్యలో వచ్చేసింది గబక్కనని చెప్పి నోరు ఆవరించి చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని దావీదులాగా ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు చేయనదంతా సఫలమవుతుంది. మన జీవితంలో చాలా నష్టపోతున్నామండి మనకి తెలియకుండానే. ఎవరి వల్ల నష్టపోతున్నాం అనుకుంటున్నాం చాలాసార్లు. నీ మూలనే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు, నీవే నష్టపరుచుకుంటున్నావు, జీవితాన్ని వృధాపరుచుకుంటున్నావు, కుటుంబ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే ఏవి చెయ్యాలో అది చేయటం లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో 30 ఏళ్ళకే నడుము నొప్పి ఏంటండి నాకు అర్థం కాక అడుగుతాను. 30 ఏళ్ళకే బోన్లు అరిగిపోయినాయి అంటారేంటి? చిన్న వయసులోనే పెరాలసిస్ స్ట్రోక్ 40 ఏళ్ళకే. ఎందుకు? షుగరు, బీపీ, థైరాయిడ్ ఇప్పుడు కొత్తగా బయలుదేరింది చాలామందికి. థైరాయిడ్ మన శరీర అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి, గ్లాండ్స్ అన్నీ పనిచేయడానికి సహాయం చేస్తుంది. అది సరిగా పనిచేయకపోతే మనిషి లావన్న అయిపోతాడు, సన్నమన్న అయిపోతాడు, సన్నగా పీలికలాగా అయిపోతాడు. శరీరంలో చాలా వికృతమైనటువంటి మార్పులు కలిగి రకరకాలుగా తలపోటుతో, కీళ్ళ నొప్పులతో రకరకాలుగా బాధపడుతున్నారు. థైరాయిడ్ వల్ల గర్భము ధరించలేకపోతున్నారు. ఫైబ్రాయిడ్స్, గర్భములో నీటి బుడగలు పెరుగుతున్నాయి. బిడ్డలు పెరగాల్సిన గర్భంలో నీటి బుడగలు అంటే ఏంటి? అక్కడ ఏమీ లేదు, వ్యాక్యూమ్. దానివల్ల గర్భం ధరించకుండా ఎంతోమంది స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికీ కారణం సృష్టికర్తను మర్చిపోయాం మనం దేవుని యొక్క మేలులు పొంది దేవుని కార్యాలను అనుభవించి అలవాటైపోయి మనం స్వతహాగా ప్రవర్తిస్తున్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. నేను ఒక్క సంగతి చెప్పి దేవుడిచ్చిన ఈ వాగ్దానం చెప్పి ముగిస్తాను. ఒకసారి చూడండి, మీ బైబిల్లో యోవేలు గ్రంథం ఉందేమో చూడండి. తీసిన వాళ్ళు మొదటగా చేయొద్దండి.
యోవేలు. దీన్ని బట్టి తెలిసిపోద్ది మీరు బైబిల్ చదివే వాళ్ళ లేదా అని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసున్నవి, మిడతలు విడిచిన దానిని పాసర పురుగులు తినివేసున్నవి, పాసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తుడివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విరువడి, ద్రాక్షరసం పానము చేయవారిలా రోదన చేయుడి. కొత్త ద్రాక్షరం మీ నోటికి రాకుండా నాశనమాయను. అయ్యో 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 అయ్యో. గొంగలి పురుగులు తినిన దానిని మిడతలు తినేశాయి, మిడతలు విడిచిన దానిని పాసర పురుగులు తినేశాయి, పాసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేశాయి. ఉన్నదంతా అయిపోయింది. ఏమైపోయిందండి? పచ్చగా ఉన్న జీవితం ఏమీ లేదుగా మిగిలిపోయింది. ఒకదాని మీద ఒకటి. అప్పుల్లో ఉన్నావురా బాబు అంటే జబ్బులు వచ్చాయి, జబ్బులకి హాస్పిటల్ బిల్లులు కట్టావురా బాబు అంటే యాక్సిడెంట్ అయింది. ఇలా ఒకదానికి ఒకటి వచ్చినప్పుడు చూడండి, కొంతమంది ఇళ్లలో ఒక్క సంవత్సరంలోనే ఎక్కడో ఉన్నవారు అధోగతికి పడిపోయిన వారిని చూస్తున్నాం. శాపం వెంట శాపం మనిషిని వెంటాడుతుందండి. తాగుబోతులారా, మత్తులైన వారులారా మేల్కొనండి. మీరు ఎట్లా వెళ్ళిపోతుందో మీ సంసారం మీకు అర్థం కావటంలా, మీ బ్రతుకు ఎలా వృధా అయిపోతుందో అర్థం కావటంలా. తాగుబోతుడి కండి ఎప్పుడు తెల్లారుతో ఎప్పుడు చీకట పడుతుందో కూడా తెలియదు ఆడికి. అసలు బెడ్ ఎవరో, కుక్క పిల్ల ఎవరో, చిన్న బిడ్డ ఎవరో తెలియదు. మా మెడ్రాసులో కొంతమంది తాగుబోతులు ఉన్నారు. వాళ్ళ పిల్లల దగ్గరకు వస్తుంటే ఇసురు కొడతారు, చేతితో ఇసురేస్తారు. అక్కడ ఉన్న కుక్క పిల్లని తీసుకొని ఎత్తుకొని లా లిజో అని పాట పాడతారు. లిటరల్గా నిజంగా చెప్తున్నాను నేను. ఒరే వీడికి కుక్క పిల్ల ఏదో తన బిడ్డ ఏదో కూడా తెలియని స్థితిలో ఉన్నాడే. ఎంతమంది ఈ రోజున మత్తులో ఉంటున్నారు. కొందరికి సారాయి మత్తు, కొందరికి సంపాదన మత్తు, కొందరికి వేశ్యతనం, వ్యభిచారం, శరీరపు ఇచ్చలు, వాటిల్లో పడ్డవాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియకుండా బతుకుతున్నాడు. వాడి ఆరోగ్యం పోతుంది, వాడి ఆస్తి హరించుకుపోతుంది, వాడికి ఉన్న పరపతి పోతుంది, వాడికి ఉన్న సమస్తము కూడా విచ్ఛిన్నమైపోతుంది. గుర్తించటం లేదు. ఒకదాని మీద ఒకటి పట్టి పీడించిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాతే దేవుడు గుర్తొస్తున్నాడు కొంతమందికి. ఆ తప్పిపోయిన కుమారుడు మంచి తండ్రినిచ్చాడు, ఆస్తినిచ్చాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయమని తీసుకుపోయాడు. తొలి వ్యాపారంలో పాడు చేసేసాడు. తాగుబోతుగా, వ్యభిచారిగా, జోదగాడిగా సమస్తం పాడు చేసుకున్న తర్వాత తింటానికి తిండి కూడా లేని స్థితిలో పందులు మేపే పని కోసం కుదురుదామనుకున్నాడు, పొట్టు తిందామనుకున్నాడండి. కానీ అప్పుడు అతనికి బుద్ధి వచ్చిందట. నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా అన్నం సమృద్ధిగా ఉంది కదా, నేనెందుకు ఇక్కడ ఇలా కూలోడిగా పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నానని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది అతనికి? ఏమొచ్చింది? వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి చూసి, రే పనికి మనోడు వస్తున్నాడు రా, ఆస్తి అంతా తీసుకుపోయి తినేసి తగలబెట్టి ఎట్టొస్తున్నాడు చూడు బికారాళ్ళగా, రే కూలోళ్ళరా వాడిని కర్ర పెట్టి తరివేయండి రా అన్నాడు తండ్రి. మనమైతే ఏమంటాం? ఎరా మళ్ళీ వస్తున్నావు, ఏం కావాలా నీకు? అన్నీ తీసుకొని పోయావు కదా, నాతో గొడవ పెట్టుకుని అన్నమా. కానీ ప్రేమ కలిగిన తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి గబ్బు కొడుతున్నాడు, 10 గబ్బు కొడుతున్నాడు. అయినా కూడా ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ముద్దు పెట్టుకొని కౌగులించుకొని, ఈ నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు, మనం సంతోషిస్తామన్నాడు. ఈ రోజున నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావు, నువ్వు తిరిగి వస్తే యేసుప్రభు దగ్గరికి, నా బుద్ధిహీనత వల్ల నేను ఆస్తి పోగొట్టుకున్నా, నా అవిశ్వాసం వల్ల నేను ఆరోగ్యం పోగొట్టుకున్నా, నా తొందరపాటు వల్ల నా బిడ్డల వ్యవహారంలో తప్పు చేశా, నా కుటుంబం అనవసరమైన చిక్కుల్లో పెట్టుకున్నా, నేనేదో ప్రయాసపడి సంపాదిద్దామనుకొని ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను. నీ తప్పును నువ్వు రియలైజ్ చేసుకొని ప్రభు దగ్గరకు వస్తే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తానంటున్నాడు. అదే యోవేలు గ్రంథంలో మరో వచనం అని చదవండి, 25వ వచనం. యోవేలు గ్రంథం 2:25. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు మీరు కడుపార తిని.
సంతృప్తి పొంది. ఎన్ని రోజులైందండి? ఎన్ని రోజులైంది కడుపార తిని? ఈ మధ్య మరీ విపరీతం. కొంచెం తినమ్మా, వద్దు లావ్ అయిపోతా, వద్దు అంటారంట ఈ అమ్మాయిలు అందరూ. కాలేజీకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతారంట కింద. పాఠాలు చెప్తుంటే బర్రలా ఉంటుందంటే బుర్రకి ఎక్కదు. బుర్రకి ఎక్కడానికి క్యాలరీలు కావాలండి. క్యాలరీలు కావాలి వినటానికి, పాఠం నేర్చుకోవడానికి. ఏదో డైటింగ్ చేసి స్టైల్గా అయిపోదామని తక్కువ తినేవాళ్ళు కొందరు, ఉండి తినని కొందరు, లేక తినేవాళ్ళు, తినలేని వాళ్ళు మరి కొందరు. ఏ ఏ ఏ తినరా కడుపారా అంటే ఇంత శకరంలాగా అన్నం పెట్టుకునేది ఎంత ఇంత కింద నుంచి కొండ దివినట్టు తవ్వటమే. పూర్వం పొలం పనులకి వెళ్ళేవాళ్ళండి, కుస్తీలు పడేవాళ్ళు, నరకది దున్నేవాళ్ళు, ఆడవాళ్ళు పిండి రుబ్బేవాళ్ళు. పిండి రుబ్బితే బైప్స్ అంటారు, ఇప్పుడు జిమ్కి వెళ్తారు దానికోసం అందరూ. పిండి రుబ్బేవాళ్ళు, దబా దబా దంచేవాళ్ళు, కారాలు. తెలుసా మీకు అవన్నీ? తెలీదా? పొయ్యిలో కట్టెలు పెట్టి ఉఫ్ అని ఊతే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా పోయింది. ఇవాళ ఏముంది? స్టైల్గా కంప్యూటర్ దగ్గర కూర్చున్నది, ఏళ్ళు అక్కడ కదులుతాయి. అందుకే నడువు నొప్పులు, మెడ నొప్పులు, ఏంటండి తెల్లదారగదు, రకరకాల జాపులు. అసలు కష్టపడి పనిచేసినవాడు కడుపు నిండా పప్పన్నం తిన్నా సరే కొరకబెట్టి నిద్రపోయేవాడు పూర్వకాలం. కానీ ఈ రోజులో మనిషికి కడుపార తినలేరు. అంతా బఫే సిస్టమ్. బఫే సిస్టమ్ అంటే బఫెలో సిస్టమ్ అంట. బఫెలోలు అంటే బర్రెలు, గేదెలు. గేదెలు కూర్చొందంటాయా నిలబడదంటాయా? నిలబడదంట. బాస్పాట్లు వేసుకొని చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు నిలబడేది గబగబ గతుక్కునేది, స్పీడ్గా తినేసేది. ఆ తర్వాత బ్యావ్ బావ్ అడగలేదు, బావ్ పెప్సీ, కొక్కో, పురుగుల మందు. చూడండి, మనుషులు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు, డబ్బులు పాడు చేసుకుంటున్నాడు. ఇంట్లో కాఫీ కాసుకొని తాగితే 10 మంది తాగొచ్చు ఆ డబ్బులతో. బయటికి వెళ్ళి కొట్లో కాఫీ, స్టార్ బక్స్, కాఫీ హౌస్ ఏమిటో అంటారు, కొత్త కొత్త ఏమైనా వచ్చినాయి కదా ఇప్పుడు. దాంతో ₹1 200. ఏమైంది? దేవుడిచ్చిన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, దేవుడిచ్చిన డబ్బు పాడు చేసుకుంటున్నాం. సమయం దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా ఇంత కంగారుగా తిని నువ్వు చేసేదేంటి, సాధించేదేంటి? ఏం పని లేదు. మీరు కడుపార తిని చెప్పండి, చదవండి, తృప్తి పొంది బావ్ అని ఒక్కసారి అంటే సరిపోద్ది. ఇక బావ్ 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 అనుకుంటూ కూర్చోక్కరు. ఒక్కసారి తిని లోపలికి వెళ్ళా బావ్ అనేవాళ్ళు పూర్వకాలం. అంటే వెళ్ళిపోయి పొట్టలో కూర్చుంటారు సరికి. ఇప్పుడు ఏమైనా గాలి ఒక బుడ్డు, ఒక గాలి ఒక బుడ్డు, బావ్ బావ్ అని అరగదు. ఎసిడిటీ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం అంటున్నాం. కడుపార తిని తృప్తి పొంది నీ కొరకు వింత కార్యములు జరిగించిన తిన్న తర్వాత ఏం చేయాలి మనిషి? సినిమా చూడాలా, సీరియల్ చూడాలా? తిన్న తర్వాత దేవా ఆహారం ఇచ్చే వందనాలు, ఆరోగ్యం ఇచ్చే వందనాలు, నా భార్యనిచ్చే వందనాలు, నాకు బిడ్డల్ని ఇచ్చే వందనాలు, రండారా రండి రండి అని అందరినీ గుండ్రగా కూర్చోబెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, పిల్లలతో ముద్దులాడుతూ, భార్యతో మాట్లాడుకుంటూ సంతోషించి ఎన్ని రోజులైందండి? అన్నం అయిపోయిందా? త్వరగా పెట్టు, ఇంకా ఉడుకుతుందండి, 5 నిమిషాలు రండి. ఫోన్లో తిన్న తర్వాత మళ్ళీ ఈయన ఇటుపక్క తిరిగి ఫోను, ఆమె అటుపక్క తిరిగి ఫోను. పిల్లలకేమో ఉంటాయి, వాళ్ళు గేమ్లు ఆడుకుంటుంటారు కూర్చొని. అమ్మ నాన్న సంబంధం లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. ఇదండి వాళ్ళ బతుకు. అందుకే మన కుటుంబాల్లో సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, చీటికి మాటికి గొడవలు చెలరేగుతున్నాయి. 3వ వ్యక్తి బయలుదేరి చిందరవందర చేసేస్తున్నాడు కుటుంబాల్ని. మీరు కడుపార తిని దేవుడు చేసిన వింత కార్యాలు స్తుతించినట్లు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు చదవండి. నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము
తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తను. ఏమేమి పోయినాయో గత సంవత్సరంలో, ఏమేమి నాశనమైపోయినాయో, నష్టపోయినాయో అవన్నీ తిరిగి నేను మీకు మరలా ఇచ్చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. కోపంతో చేయెత్తుతాడే కానీ అయ్యా అంటే తల నిమిర్తాడు. ఎత్తిన చేతిని కొట్టకుండా తల నా బిడ్డ ఉండరా ఇచ్చేస్తానులే, నీకు ఇచ్చేస్తానులే అంటాడు అన్నాడు. ఇంత మంచి యేసు ఎక్కడ లేడండి. ఎంత మంచి దేవుడో నా దేవుడు. ఎంత పాపినైనా కనికరిస్తాడు, ఎంత విసిగించినా ప్రేమిస్తాడు, ఎంత బాధ పెట్టినా ఆయన మనసులో పెట్టుకోకుండా మనల్ని క్రొత్తగా ప్రేమిస్తాడండి. నువ్వు ఆనందంగా ఉండి దేవుని ప్రణాళికలో ఆయన కొరకు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు అన్నాడు, నేను పంపిన నా సైన్యం, దేవుని సైన్యములకు అధిపతి అని యేసు ప్రభువుకు పేరండి. సైన్యములకు అధిపతి అంటే ఆయన దగ్గర కూడా కర్రులు, కత్తలు, కర్రలు, కత్తులు ఉంటాయి అనుకుంటున్నారేమో. మన జీవితంలో నష్టపోవడానికి, ఉన్నదంతా పోగొట్టుకోవడానికి కారణం దేవుని కాపుదల పోయినప్పుడే. ఉన్నదంతా తిరిగి పొందడానికి కారణం దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడే. ఏవేవి నీవు నష్టపడ్డావో, ప్రభా అది కూడా పోయింది నాకు, ఇది పోయింది నాకు, అది లేదు నాకు, ఇది పోయింది, ఇది నష్టపడ్డానని నీవు దేవుని దగ్గర చెప్పుకుంటే ఆ పంటంతా నీకు తిరిగిస్తానంటున్నాడు. నేను విడిచిపెట్టిపోయిన నీ భార్య తన బిడ్డలతో పాటు తిరిగి వచ్చి నీతో సమాధాన పడేటట్టుగా, నువ్వు వద్దన్న నీ భర్త నీ దగ్గరకు వచ్చి సమాధానపడి నేను కుటుంబాన్ని కట్టుకునేటట్టుగా, తల్లిదండ్రుల మీద తిరగబడినటువంటి బిడ్డలు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నాన్న నన్ను క్షమించు, అమ్మ నన్ను క్షమించు అని చెప్పేటట్టుగా దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయిందండి మా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళి. ఈ సంవత్సరం వచ్చి కలిశాడు, క్షమాపణ అడిగాడని ఒక తల్లి వచ్చి పొద్దున చెప్పిందండి. 20 సంవత్సరాలు మా ముఖం చూడలేదు వాడు. ఇప్పుడు తనంతట తానే వచ్చి అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించమంటున్నాడు. ఏమేమి మన జీవితాల్లో పోగొట్టుకున్నాము, అది మనుషులే కానివ్వండి, డబ్బే కానివ్వండి, వస్తువులే కానివ్వండి, ఆశీర్వాదాలే కానివ్వండి, ఆరోగ్యమే కానివ్వండి, తిరిగి దేవుడు మనకి ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. కాకపోతే మనం చేయాల్సిన పని చేయాలి. మన తప్పును ఒప్పుకోవాలి. మనం పోగొట్టుకున్న ఏదో ఆయనకి చెప్పాలి. ఏంటంటే అక్కడక్కడ కొంతమంది ఇలా మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా వాచ్ పోగొట్టుకుంటారు, సెల్ పోగొట్టుకుంటారు. ఇక్కడ ఒక సెల్ ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు ఎవరు వస్తారు? అందరూ వచ్చేస్తారు. నాది సెల్లు, నాది సెల్ అని ఇచ్చేస్తారు అందరికీ. ఎవరు ఏం చెప్తారు? ఏం సెల్లు, ఏం నెంబరు అని అడుగుతారు. చూసారా? అడిగిన వాళ్ళకి అది కరెక్ట్ అయితేనే ఇస్తారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాయి అంటే ఎవడో ఏ ఆశీర్వాదం అని అడుగుతాడు. నాకు ఇది కావాలి, నా బిడ్డను పోగొట్టుకున్నా నాకు బిడ్డ కావాలి, నా కుటుంబంలో సమాధానం పోయింది సమాధానం కావాలి, నా ఆస్తి పోయింది నాది తిరిగి అది నాకు కావాలి, నా కోర్టు కేసులో నా డబ్బు ఇరక్కపోయింది, ఆఫీసులో నా జీతం ఇరక్కపోయింది, అది నాకు కావాలి అని అడిగి చూడండి. ఈ నెలలోనే దేవుడు తన అద్భుతాలు చేస్తాడు. మళ్ళీ నెల వచ్చినప్పుడు మీరు సాక్ష్యం చెప్పాలి. నమ్మదగిన దేవుడు ఉన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని స్పష్టంగా చెప్పండి. పోయిన సంవత్సరం ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయానయ్యా, ఈ సంవత్సరం నేను పాస్ అవ్వాలి. పోయిన సంవత్సరం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు నాయన, ఈ సంవత్సరం ఒక అద్భుతం జరిగించు. నా బిడ్డకు మెడికల్ సీట్ కోసం ప్రయత్నించాం, ఇప్పటిదాకా రాలేదయ్యా, ఇప్పుడన్నా దయచేయి తండ్రి. సివిల్స్ రాస్తున్నాను, 3 సార్లు 4 సార్లు రాశానయ్యా, అవ్వటం లేదు, ఈ సంవత్సరం నాకు సహాయం చేయి. ఎంతో కష్టపడ్డాను, ఎంతో సంపాదించాను, అంతా పోయిందయ్యా, పోగొట్టుకుని తిరిగి నాకు దయచేయి. భార్యాభర్తల మధ్య సమాధానం పోయిందయ్యా, నాకు సహాయం చేయి. నా తాగుడు వల్ల నా ఆరోగ్యం పోయిందయ్యా, నా పాపం ఒప్పుకుంటున్నాను, మరలా నా ఆరోగ్యం దయచేయి. మరలా నీ లివర్ని ముట్టి స్వస్థపరచు, నా కిడ్నీస్ ముట్టి స్వస్థపరచు, నా ఊపిరితిత్తులు ముట్టి స్వస్థపరచు. నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను, నన్ను క్షమించయ్యా. నీవు ఇచ్చిన కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, నన్ను క్షమించయ్యా. నీవిచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నానయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఈరోజు నిన్ను విడిచిపెట్టను
అని దేవునికి మొరపెట్టు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి. ఏదేది దొరకలేదో నీకు, సంవత్సరాల తరబడి ఎత్తుకుతున్నావు, ఏమీ సాధించలేకపోయావు, ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు ప్రభు. ఇక్కడి నుంచి మీరు కడుపార తిరిగి తృప్తి పొంది దేవుణ్ణి స్తుతించేటట్టుగా ఆశ్చర్య కార్యాలు చేయను ఆయన నా కుటుంబంలో, నా జీవితంలో అని ప్రభుని అడుగుదాం. మన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నా సమాధానం పోయిందయ్యా, నాకు మళ్ళీ సమాధానం దయచేయి. నా రక్షణ ఆనందం పోయిందయ్యా, మరలా నాకు రక్షణ ఆనందం దయచేయి. నా మొదటి ప్రేమను పోగొట్టుకున్నానయ్యా, మళ్ళీ నాకు ఆ మొదటి ప్రేమ దయచేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి, ఏదో ఒకటి అడగండి. అడిగితేనే ఇస్తానన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడనన్నాడు. అడగలేదు కాబట్టి దొరకలేదన్నాడు. నా బ్రతుకులో తృప్తి దయచేయి నాయన. నా భార్య బిడ్డలతో ఆనందించడానికి సహాయం చేయి. నా కుటుంబంతో సంతోషించడానికి సహాయం చేయి. భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉన్నామయ్యా, మా కుటుంబాన్ని కట్టు నాయన. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నువ్వు నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. ఈ కొత్త సంవత్సరంలో అనుక్షణము నన్ను కాపాడాలయ్యా. ఇంత గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకున్నానయ్యా, అవన్నీ నేను తిరిగి పొందినట్లుగా తిరిగి ఇచ్చదను అన్న మాట నెరవేర్చని ప్రభుని అడుగుదాం. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. నాకు ఈ కష్టాలు వచ్చాయే, నష్టాలు వచ్చాయే, ఈ అప్పుల్లో ఉన్నానే, ఈ రోగాల్లో ఉన్నానే, గర్భఫలం లేదే, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదే, పక్షవాతం వచ్చిందే, గుండె జబ్బు వచ్చిందే, కిడ్నీలు పాడైనవే, ఇంకెందుకు నా బ్రతుకని విసిగిపోవద్దు. పోగొట్టుకున్నవన్నీ ఇస్తానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి అడుగు అడుగు అడుగు. నీ ఆయుష్ను పెంచుతాడు, నీ ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు. నీ అవయవాలు ఇచ్చిన వాడు దేవుడే. అవి చెడిపోతే బాగు చేయగలిగిన వాడు ఆయనే. నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు అద్భుతం జరిగిస్తాడు ఈ రాత్రి. రెండు చేతులు పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. మేము ఆగి ఆలోచించుకొని ఏమేమి పోగొట్టుకున్నామో వాటి విషయమై నీకు విన్నపం చేసుకోవడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందడానికి మాకు సహాయం చేయయ్యా. శాపాలు మాకొద్దయ్యా, వేదన మాకొద్దయ్యా, మరణాలు మా ఇళ్లల్లో వద్దే వద్దయ్యా, విడిపోయిన కుటుంబాలుగా మమ్మల్ని ఉండనివ్వద్దయ్యా, చెదిరిపోయిన బిడ్డలుగా మా బిడ్డలు ఉండనివ్వద్దయ్యా, అప్పుల్లో పడి దొరలనివ్వద్దు నాయన, రుణ బాధలతో ఇరక్కుపోయిన స్థితిలో ఉండొద్దు నాయన. కష్టార్జితాన్ని దీవించు, మా సంపాదన ఆశీర్వదించు, మా రుణాలు తీరడానికి సహాయం చేయి. మా ఇంటిలో ఉన్న తాగుబోతుల్ని మార్చు నాయనా. కొత్త హృదయం దయచేయి, కొత్త జీవితాలు దయచేయి, క్రొత్త ఆశీర్వాదాలు దయచేయి నాయన. ఈ కొత్త సంవత్సరంలో నీ ఆశీర్వాదాలు లేకుండా ఇంకొక రోజు కూడా ముందుకెళ్ళమయ్యా. ఈ రాత్రి నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి కదలమయ్యా. ఎవరెవరు యథార్థంగా ప్రార్థిస్తున్నారో వారిని ఇప్పుడే నువ్వు దర్శించు నాయన. వారి ఇంటికి వెళ్ళేటప్పటికీ అద్భుతాలు జరగాలి, వారి కుటుంబంలో మార్పు కలగాలి, వారి శరీరంలో స్వస్థత కలగాలి, వారి బిడ్డలలో మార్పు కావాలయ్యా. అపాయింట్మెంట్ ఆర్డర్లు రావాలయ్యా. పాస్ అయ్యావన్న శుభవార్త వినాలయ్యా. మేలు కలగటం చూడాలయ్యా. సాతాను శక్తులు మమ్మల్ని పీడించింది చాలయ్యా. వాడు ఆశ పెట్టి నష్టపెట్టి
మమ్మల్ని మోసగించిన బతుకులు చాలు నాయనా. మా తప్పులు ఒప్పుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు. మా పాపాలు కొరకు పశ్చాత్తాపడుతున్నాం, మమ్మల్ని క్షమించు. నూతనమైన ఆశీర్వాదాలు మాకు దయచేయి, నూతనమైన దీవెనలు మాకు దయచేయి. ఇక్కడ నిలబడిన ఒక్కొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడటం చూడాలయ్యా, చేసిన తప్పును విడిచిపెట్టడం చూడాలి ఆయన. ఈ గెట్ టుగెదర్ ముగించినా, మేము తిరిగి మా ఇళ్లకు వెళ్ళినా, సర్వ సత్యములోనికి నీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించడానికి సహాయం వచ్చాయి. ఎండిపోయిన బతుకులు చిగురింపజేయన ఆయన, వాడిపోయిన జీవితాలను ఫలభరితముగా చేయన ఆయన. నిర్వీరులైపోయిన వారు సమృద్ధికరులుగా మారడానికి సహాయం చేయము. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదమయ్యా. అటు ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించము. ప్రతి వారి హృదయ వాంఛను తీర్చి లోతైన సమాధాన సంతోషాలతో ఇక్కడ నుండి వెళ్ళినట్లుగా నీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే.
సమయాలు తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగు చేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవాళే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.